నేనండి మీ వదిన మనం ఈరోజు మనం డోరా కేక్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇవి చాలా టేస్టీగా, చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా నచ్చే విధంగా చేసి చూయించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ గూడా ఉంటుందండి. దీనితో పాటు నాకు రియల్ టైమ్‌లో ఎదురైన ఒక ఇన్సిడెంట్‌ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసిన ఒక విషయాన్ని నేను పిల్లలకి చెప్పలేదని గిల్టీగా ఫీల్ అయిన ఒక సందర్భాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. మీరు ఖచ్చితంగా ఆ స్ ఇన్సిడెంట్‌ని విని మీ పిల్లలకు కూడా నేర్పిస్తారని ఆశిస్తున్నాను. మన డోరా కేక్ ప్రిపరేషన్ కోసం ఒక కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు పంచదార పొడి. పంచదారలో మనం కాస్త యాలకులు వేసి మిక్సీ చేసుకోవాలండి. పావు కప్పు పాల పొడిని తీసుకోవాలి. ఈ మైదా ప్లేస్‌లో కావాలంటే గోధుమ పిండినైనా, మల్టీగ్రెయిన్ ఆటానైనా తీసుకోవచ్చు. నేను పర్ఫెక్ట్ డోరా కేక్ చేయబోతున్నాను కాబట్టి మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక జాలీని పెట్టుకొని ఒక కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు పంచదార పొడి, పావు కప్పు పాల పొడి వీటితో పాటు మనము కొంచెం ఈనో ప్లేస్‌లో బేకింగ్ సోడానైనా, బేకింగ్ పౌడర్‌నైనా తీసుకోవచ్చండి. ఒక చిటికెడంతా ఉప్పును కూడా వేసి ఇలా జల్లించుకోవాలి. జల్లించుకొని ఒక్కసారి డ్రై ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని కలుపుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకొని, ఈ మొత్తాన్ని కూడా దోస బ్యాటర్ లాగా కాచి చల్లార్చిన పాలని కలుపుకుంటూ దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం డోరా కేక్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి. నాకెదురైన ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇది జరిగి 7, 8 మంత్స్ అవుతుందండి. కానీ మీకిది ఒక స్టోరీ రూపంలో చెప్తున్నాను. మీరు స్టోరీ లాగే వినండి దీన్ని. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మేము ఒకరోజు అందరం భోజనాలు చేసి అప్పుడే మా భోజనాలు అయిపోయాయి. అప్పుడు మా ఇంటి పక్కనున్న ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు. పాపకి 11 ఇయర్స్, బాబుకి 12 ఇయర్స్. వాళ్ళ పేర్లు హనీ, టోనీ అండి. వాళ్ళిద్దరూ వచ్చారు మా పిల్లలతో ఆడుకోవడానికి. వాళ్ళొచ్చారు గదా! మా భోజనాలు అయిపోయినాక నేను అడిగాను, నాన్న ఇద్దరు అన్నం తినండి. ఆలు ఫ్రై, టమాటా చారు చేశాను. చాలా టేస్టీగున్నాయని అడిగాను. పాప అనేది ఆంటీ ఇప్పుడే తినొచ్చాను ఆంటీ నాకొద్దు. కానీ అన్నయ్య మాత్రం మా ఇంట్లో ఇష్టం లేని కర్రీ అని అన్నం తినలేదు. మీరు ఖచ్చితంగా మా అన్నయ్యకి పెట్టండి అని అడిగింది. నేను బాబుకి అన్నం పెట్టాననమాట. అయితే ఆ ముందు రోజు మా ఇంట్లో మా సారు ఆర్గానిక్ మామిడికాయలు దొరికాయి. సీజన్ అయిపోతుంది. లాస్ట్ మామిడికాయలని చెప్పేసి తీసుకొచ్చారు. మళ్ళీ మా సార్ చెప్పారు, ఇవే లాస్ట్ ఇంకా తీసుకురాను. వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే మామిడికాయల్లోకి పురుగులొస్తూ ఉంటాయి. అంత బావుండవు. వీటిని జాగ్రత్తగా తినండి. వేస్ట్ చేయకండి అని చెప్పారనమాట. ఆ విషయం నాకు గుర్తొచ్చింది. ఆ పాప కూర్చొని టీవీ చూస్తూ ఉంది సోఫాలో కూర్చొని. హనీ, నాన్న మామిడికాయలున్నాయి తింటావా? చాలా స్వీట్‌గా ఉన్నాయని అడిగాను. పాప కూడా ఆంటీ నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఆంటీ ఇవ్వండి తింటానని చెప్పింది. ఒక ఆయన మళ్ళీ కడిగి ఆ పాపకు ప్లేట్‌లో పెట్టి ఇచ్చాను. ఆంటీ కోసి ఇవ్వండి, మా అన్నయ్యకి హాఫ్ ఇవ్వండి, నాకు హాఫ్ ఇవ్వండి అని అడిగింది. కాదు నాన్న ఇంకా ఉన్నాయి అన్నయ్యకి ఇస్తాను నేను. నువ్వైతే దీన్ని తిను. కోసి ఇస్తే మనం మామిడికాయ తినే ఫీలింగ్ రాదు. లాస్ట్ కదా సీజన్ లాస్ట్. కాబట్టి ఇలా కొరుక్కుంటా తిన్నానా, తోలు కూడా చాలా స్వీట్‌గా ఉంది. నీకు తిన్న ఫీలింగ్ వస్తుందంటే, సరే అని చెప్పి ఆ ప్లేట్ తీసుకొని ఆ పిల్ల కొరుక్కొని తింటూ ఉంది. మరి మా అన్నయ్య కంటే అన్నయ్య మామిడికాయని పెరుగన్నంలో తింటాడు కదా! పెరుగన్నం తినేటప్పుడు మీ అన్నయ్యకి మామిడికాయని కోసిస్తాను నాన్న. నువ్వైతే ఇప్పుడు తినేయి అని చెప్తే తను తింటూ ఉంది. నేను ఇంట్లోకెళ్ళి వంట చేసుకుంటూ ఉన్నాను. ఆ బాబుది కూరన్నం అయిపోయింది. తర్వాత పెరుగన్నమా అంటే పెరుగన్నం పెట్టాను. పెరుగన్నం కూడా తింటూ ఉన్నాడు. ఈ పాప తింటూ వాళ్ళ అన్నయ్యని అబ్జర్వ్ చేస్తూ ఉందనమాట. ఈ బాబుది పెరుగన్నం వచ్చింది. అది లాస్ట్ ముద్దనమాట. ఆ ముద్ద తింటే ఆ అబ్బాయిది పెరుగన్నం అయిపోతుంది. ఆ పాప ఆ పిల్ల తినే మామిడికాయని తీసుకపోయి, "అన్నయ్య ఈ కాయ పుల్లగా ఉంది. ఇది నువ్వు నాకు ఇది వద్దిగా కడుపు నిండిపోయిందని" చెప్పింది. ఇక బాబు తీసుకొని తింటూ ఉన్నాడు. కానీ ఆ బాబు తింటూ ఏమన్నాడంటే, "హనీ ఇది చాలా తియ్యగా ఉంది గదా! నువ్వెందుకు పుల్లగా ఉందని చెప్పావు?" అని అడిగాడనమాట. లేదన్నయ్య నా నోటికి ఎందుకో పుల్లగా ఉంది. నువ్వు తినన్నయ్య నీకు బావుంటుంది అని చెప్పింది. అప్పుడు నేను వంట చేసుకుంటూ ఉన్నాను కదా! నాకు డౌటొచ్చింది. డౌటొచ్చి ఆ పాప దగ్గర కూర్చొని అడిగాను, "హనీ ఆ మ్యాంగో నేను ముందు అడిగాను కదా! ఇచ్చిన వెంటనే చాలా టేస్టీగుంది ఆంటీ. ఇలాంటి మామిడికాయ ఎప్పుడు తినలేదని" చెప్పింది. ఇచ్చిన వెంటనే అడిగాననమాట నేను పాపని. "అప్పుడు అలా చెప్పావు. ఇప్పుడు అన్నయ్యకేమో పుల్లగా ఉందని చెప్పి ఇచ్చావు. ఎందుకు నాన్న ఇలా" అంటే, అంటే అన్నయ్య పెరుగన్నం స్టార్ట్ చేయంగానే మీరు మామిడికాయ కోసిస్తారని వెయిట్ చేశాను. పద్మ ఆంటీ అసలు ఇంట్లో ఉంటే ఇవ్వకుండా ఉండదు కదా! లేవేమో అందుకే అన్నయ్యకి ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఈ మామిడికాయ ఇంత తియ్యటి మామిడికాయ నేను మొత్తం తినేస్తే నేను లక్కీ అవుతాను. అన్నయ్య అన్‌లక్కీ అవుతాడు. ఎందుకంటే అన్నయ్యకి కూడా మామిడికాయ అంటే చాలా ఇష్టం. చాలా బాధపడతాడేమో. కాబట్టి తియ్యగా ఉందని చెప్పి అన్నయ్యకి ఇచ్చాననుకోండి, "హనీ నువ్వే తింటే నాకెందుకు ఇస్తున్నావు" అంటాడు. తీసుకోడు. అందుకోసమే పుల్లగా ఉందని చెప్తే మా మమ్మీ ఎప్పుడూ ఆహారాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పుద్ది ఆంటీ. కాబట్టి అన్నయ్య ఖచ్చితంగా వేస్ట్ చేయకూడదనైనా తింటాడు. అప్పుడు అన్నయ్య కూడా లక్కీ అవుతాడు గదా! నా వెరీ వెరీ లక్కీనెస్‌లోంచి కొంచెం లక్కీనెస్‌ని అన్నయ్యకి ఇచ్చాను ఆంటీ. అంతే. ఈ ఇన్సిడెంట్ వల్ల నాకేం అర్థమైందంటే,
ఎవరి ఇంట్లో అయినా సరే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. చిన్న ఫ్యామిలీస్ అంటే ఎవరుంటారండి? తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు. మనం ఎంతకాలం మన పిల్లలతో తోడుగా ఉంటాము చెప్పండి? కాబట్టి మన పిల్లల మధ్యలో ఆ బాండింగ్‌ని, ఆ అర్థం చేసుకునే తత్వాన్ని గనక మనం పెంచగలిగినట్లయితే, మనం ఉన్నా లేకపోయినా ఒకళ్ళని అర్థం చేసుకుంటూ జీవితకాలం ఒకరికొకరు తోడుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తోబుట్టువులు ఒకళ్ళు కుడి చెయ్యి, ఎడమ చెయ్యిగా ఉంటూనే ఉంటారు. కాస్త ఉన్నతంగా ఉన్నవాళ్ళు మొత్తం తీసి కొంచెం తక్కువలో ఉన్న వాళ్ళకి పెట్టవలసిన అవసరం లేదు. కాస్త చేయూతనిస్తే వాళ్ళు గూడా పైకొస్తారు. దానివల్ల మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనే విషయాన్ని పిల్లలకి మనం నేర్పించగలగాలి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వాన్ని మనం పిల్లలు అలవాటు చేయాలి. ఈ చిన్న పాప నుంచి ఈ మంచి విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇది నేను చెప్పట్లేదేమో అన్న గిల్టీ ఫీలింగ్‌తో పిల్లలకి నేర్పించగలిగానిప్పుడు. కాబట్టి మనందరం కూడా ఇది మన పిల్లల్లో పెరిగేలాగా, ఆ అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందించేలాగా మనం పిల్లల్ని పెంచగలిగితే తల్లిదండ్రులుగా మనము సక్సెస్ అయినట్లే. ఈర్ష్యలు, ద్వేషాలతో కాకుండా బంధాలు, బాంధవ్యాలు పెంచే విధంగా మనం మన పిల్లల్ని పెంచడానికి ప్రయత్నిద్దాం. అప్పుడే వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. కష్టానికి, నష్టానికి ఒకళ్ళకొకళ్ళు తోడుంటారు. కాబట్టి మీరందరికీ ఈ స్టోరీ నచ్చిందని ఆశిస్తున్నాను. నేనైతే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ప్రయత్నించాననమాట. ఖచ్చితంగా నచ్చింది కదూ! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.